నాన్న అని పిలిపించుకోలేని జీవితము కన్నా అధికారమే ముఖ్యమని, రాజ్యమే గొప్పవని ఇప్పుడు కూడా నీవనుకుంటే నీ వంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో సమగ్రంగా అర్థం చేసుకున్నారు కనుకనే దేశభక్తుడిగా నా పౌర విశ్వాసపరుడుగా నీపై యుద్ధం ప్రకటించాను. నాగమనాయక, విజయమో వీర స్వర్గమో యుద్ధ రంగం నుండి తెలుసుకుందామో. యుద్ధము విజయరంగం. ఏ కుమారుని క్షేమాన్ని కోరి రాజద్రోహి దేశద్రోహిగా పిలువబడ్డారు? ఏ కుమారుని కోసం విలువని సముద్రం మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశానో ఆ కుమారుడే, ఆ కన్న కుమారుడే నన్ను సంఖ్యించుకొని నన్ను పిలవడానికి సందేహిస్తూ నా తల నరకడానికి ఓడిపోయాను. కన్న కుమారుడి చేతిలో ఓడిపోయాను. కన్న కుమారుని చేతిలో ఓటమి ఆహ్వానించదగినది, ఆలోచించదగినది. వేడుకైన ఓటమి వీరత్వాన్ని శత్రుధాటికి ఈడుగా నిల్వలేక అతిగత్తయు ఎందుక ఆశలేక నా పోడిమి వాడిపోవా రణభూమిని ప్రేమలు పూలు పూయగా ఓడికి రొంగిపోయి దోదయలాభము నిండగుండెదను. పుత్రాదిచ్చే పరాది ఈ తండ్రిని బంధించి ఈ ప్రభుత్వం ఈ దేశభక్తిని